guys, welcome back to our channel and welcome back to one more vlog. సో ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్స్తో కలిసి పాండిచేరి అయితే వచ్చానమాట. సో పాండిచేరిలో ఏమేమి చూసాము, ఏంటి ఈ డే మొత్తం ఎలా జరుగుతుంది అనేది మొత్తం మీకు వ్లాగ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో. పర్ఫెక్ట్ డే ఆఫ్ 2024 అనేది నాకు ఈరోజే అని చెప్పొచ్చు. ఐ హ్యాడ్ లైక్ ఎ వెరీ వర్స్ట్ ఇయర్. ఒక్క పర్ఫెక్ట్ డే ఏదైనా ఉంది అంటే అది పాండిచేరి 1 డే ట్రిప్పే. సో మంచిగా ఎంజాయ్ చేశాను. నో కంప్లైంట్స్, నో రిగ్రెట్స్. ఫుడ్ వైజ్ కానీ మొత్తం చూడడం, ఎక్కడైతే వెళ్ళాలి అనుకున్నామో అన్ని ప్లేసెస్ చూసాము. మార్నింగ్ 6:30కే రీచ్ అయిపోయాము. మంచిగా సన్ రైజ్ చూసి బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. Hey guys, this is your Dolly at Auroville Beach, reporting with cameraman Venkatesh. అరే ఏంట్రా ఇది? సో ఇంత పీస్ఫుల్ మార్నింగ్ని ఎంజాయ్ చేయడం వెరీ రేర్ అనమాట. నేను నా ఫ్రెండ్స్ అయితే హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము. అండ్ లేటర్ ఆన్ బోట్స్ అన్నీ ఉంటాయి కదా, అవి ఫిషెస్ పట్టుకొని వస్తారు. అవన్నీ ఒడ్డుకు వచ్చేసరికి అంకుల్ వాళ్ళని వెళ్ళి అడిగామన్నమాట. లైక్ ఏంటి అంకుల్ ఎలా చేస్తారు, ఎంతసేపు చేస్తారు ఇలా ఫిషింగ్ అంటే, దే వర్ సేయింగ్ లైక్ 10 hours కూడా చేస్తాము. ఒక్కొక్కసారి ఫిషెస్ మంచిగా పడవు, ఒకసారి బాగా పడితే రేట్ ఉండవు ఇలాగా అని చెప్పి. ట్రస్ట్ మీ, మనకి సీరియస్గా చెప్పాలి అంటే ఒక జాబ్ ఉంది, హ్యాపీగా చూసుకునే పేరెంట్స్ ఉన్నారు. వీఆర్ వెరీ బ్లెస్డ్ అని చెప్పాలి. సో అంకుల్ వాళ్ళు చెప్పేదంతా విన్నాక నాకే కొంచెం మంచిగా అనిపించలే. అరే మనం హ్యాపీగా ఉన్నాం కదా, వీ షుడ్ బి లెర్న్ ఫ్రమ్ దెమ్ అని అనిపించింది. లేటర్ ఆన్ అలా వాక్ చేసుకుంటూ బయటికి అయితే వెళ్ళాము టిఫిన్ చేయడానికి. ట్రస్ట్ మీ, ఐ హ్యాడ్ లైక్ అ బెస్ట్ టిఫిన్, బెస్ట్ లంచ్ అండ్ బెస్ట్ డిన్నర్ అని చెప్పుకోవచ్చు. దట్ డే వాస్ వెరీ పర్ఫెక్ట్. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు బోట్ అనేది ఒడ్డుకి ఎలా తీసుకొస్తున్నారు ఏంటి అని చెప్పి. ఈ గ్యాప్లో మేమైతే టిఫిన్ తినేసి వస్తాం. So this is not my first time to Pondicherry, so I can guide my friends happily. సో మేమైతే ఫ్రెంచ్ కాలనీ వెళ్దామని డిసైడ్ అయ్యాము స్కూటీ రెంట్ తీసుకొని. సో లేటర్ ఆన్ స్కూటీ రెంట్ తీసుకోవడానికే వెళ్ళాము. దగ్గరగా ఉన్న సర్కిల్లో దిగేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్ళే దారిలో మార్కెట్ ఉంటే కోకోనట్ వాటర్ అయితే తాగాము. కోకోనట్ వాటర్ ఇక్కడ 30 రూపీస్ అండ్ సూపర్గా ఉంటాయి వాటర్ టేస్ట్. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు. సో మేము ఇక్కడ స్కూటీ రెంట్కి తీసుకున్నాము. సో అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తుంటాను, చెక్అవుట్ చేయండి. సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ వెన్ యూ గో టు పాండి. సో ఇక్కడ నేను నా ఫ్రెండ్స్ని ఒకరిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను చూడండి. సో మీట్ అవర్ వన్ అండ్ ఓన్లీ మామయ్య. సో మా టీంలో ఉన్న ఏకైక అబ్బాయి. అండ్ మేము మామయ్య అని ఎందుకు పిలుస్తామో తెలియదు కానీ మాకైతే ఒక పిచ్చి చేంది ఇచ్చాడు, అది వేరే విషయం అండి. ఏది ఒకసారి మామయ్య అనమ్మా. స్టైల్ మారింది. ఈ వీడియో చూస్తే మీ అమ్మ ఏమంటది చెప్పు. సో ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి వెంకటేష్, రిపోర్టర్ వెంకటేష్ గారు. చర్చికి వచ్చా హల్లెలూయా అంతేనా? ఏం చర్చికి వచ్చావు, ఎక్కడ చర్చికి వచ్చావు చెప్పాలి. అవన్నీ జనాలకి ఎట్లా తెలుస్తుంది? గట్టి మాట్లాడు. ఏం చర్చ్? సో గాయస్, ఇదే సేక్రెడ్ హార్ట్ బెసిలికా చర్చ్. దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ చర్చ్. అండ్ ఆల్సో ఇది పాండిచేరి రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళచ్చు, లేకపోతే లేదు. బట్ ఇన్ ఆర్ కేస్ వీ వాంటెడ్ టు గో దిస్ చర్చ్. సో ఐ లవ్ దిస్ చర్చ్ బేసికలీ. ఎప్పుడు వెళ్ళినా పాండిచేరికి ఈ చర్చ్కి అయితే నేను కంపల్సరీ వెళ్తాను. ప్రేయర్ అయితే కూర్చొని పీస్ఫుల్గా చేసుకొని వస్తాను. నాకు అనిపించింది ఏ దేవుడైనా సరే కూర్చొని ముందర చెప్పేసి అయితే నేను వస్తాను. సో లేటర్ ఆన్ చర్చ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ చిన్న చిన్న బర్డ్స్ అవన్నీ కూడా ఉంటాయి మంచిగా. సో వాటిని చూసి యాక్చువల్లీ ఈ తమిళ్ నాకు
మాట్లాడతాను కానీ రాసేది చదివేది అంతా నాకు తెలీదు. సో మీలో ఎవరికన్నా అర్థమైతే నాకు చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. సో అదంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అండ్ ఆల్సో మేము వెళ్ళిన రోజు ఏంటి అంటే షష్ఠి. యూజువల్గా షష్ఠి అనేది సుబ్రహ్మణ్య స్వామిని బాగా కొలుస్తారనమాట. ఈ చర్చ్కి 100 మీటర్స్ దూరంలోనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉండే. సో టెంపుల్ కూడా వెళ్ళేసి మేము దర్శనం అయితే చేసుకున్నాం. లేటర్ ఆన్ స్కూటీ తీసుకొని బీచ్కి అయితే వెళ్ళిపోయాము. భయపడాల్సిన అవసరం లేదు. I have been to many cafes in Pondicherry. సో కొన్ని cafes అయితే ambience చూసి ఫుడ్ బాగాలేక, ఫుడ్ బాగుండి కూడా కొంచెం ఆ వైబ్ రాక ఇలా ఉండేది. బట్ ట్రస్ట్ మీ, ద రైటర్స్ కెఫే ఇస్ లైక్ సో గుడ్. వీ ఆర్డర్ లైక్ సో మచ్ ఫుడ్ విత్ ఇన్ అ బడ్జెట్ ఓన్లీ మాకు అయిపోయింది. యూజువల్గా మేము ఒక మీల్కి 2,500 to 3,000 అలా అని అనుకున్నాము. బట్ ట్రస్ట్ మీ, దాంట్లో హాఫే అయిపోయింది మా బడ్జెట్. సో ఫుడ్ కూడా చాలా బాగుండే. వీ ఆర్డర్ ఫ్లామ్ కుచీ, వైట్ సాస్ పాస్తా, థాయ్ లాలీపాప్, హాట్ చాక్లెట్ అండ్ సమ్ కేక్స్, డెజర్ట్స్ అండ్ ఆల్. సో చాలా బాగుండే యాక్చువల్లీ. యూ షుడ్ ట్రై ఇట్. అండ్ నేను కెఫేస్ కూడా ఏవి బాగున్నాయో లిస్ట్ అవుట్ చేస్తాను. அந்த ஒரு நிமிஷம் கங்கா சந்திரமுகியா மாறினதை நான் உணர்ந்தேன். அவளை சுயநினைவுக்கு கொண்டு வரத்தா మండుతున్నట్టుంది. ఏంటి ఏయ్, యాడ దొరికింది సంతరా ఇదే? సేమి కాకపోతే మ్యాగీ. ఏంటది? దీని పేరు మామూలుగా అయితే వైట్ సాస్ పాస్తా. నేనైతే దీన్ని సేమి అంట, లేకపోతే నూడిల్స్. సో దీస్ ఆర్ ద ఫ్యూ కెఫేస్ ఇన్ పాండిచ్చేరి విచ్ ఇస్ సో గుడ్. అండ్ ఆల్సో ఫుడ్ కూడా బాగుంటుంది, పోర్షన్ కూడా బాగుంటుంది. అండ్ కమింగ్ టు ద కాస్ట్, ఇట్ విల్ బి కాస్ట్ లైక్ 2 to 3K ఫర్ 2-3 పీపుల్ పర్ మీల్ అనమాట. సో మీరు బడ్జెట్ ఉంది అనుకుంటే వెళ్ళచ్చు. లేదు సౌత్ ఇండియన్ అథెంటిక్ ఫుడ్ ట్రై చేయాలి అంటే యూ కెన్ గో టు కామాచి బిర్యానీ వీడు. ఇట్ వాస్ లైక్ సో గుడ్. ఎంత బాగుంటుందో బిర్యానీ. అండ్ లేటర్ ఆన్ మా డెసర్ట్స్ తిని మా రియాక్షన్ చూడండి అసలు మీరు. చాక్లెట్, డెత్ బై చాక్లెట్ కాదు, చచ్చిపోయి జాగ్రత్త కాదు. ఏంటది? హాట్ చాక్లెట్, క్రీమ్ అండ్ కుకీ, బిస్కెటా? So guys, if you go to Writers Cafe, please try to have like a chef special hot chocolate. It was like so good. So ఎంత బాగుంది అంటే నోట్లో అట్లా పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది, అంత బాగుంది. అండ్ నా పక్కన ఉంది అనమాట నా ఫ్రెండ్ నిక్కీ. షీ డజంట్ వాంట్ టు బీ ఆన్ కెమెరా. సో అకార్డింగ్ టు హర్ ప్రైవసీ ఐ హైడెడ్ హర్. ఇట్ వాస్ సో గుడ్. ఎప్పుడు బాగుండదు ఫుడ్ అని చెప్పే నిక్కీ కూడా షీ వాజ్ ఆల్సో లైక్ ఎంత బాగుందో ఇది అని. ఇది విత్ మిల్క్, ఇది వితౌట్ మిల్క్. గైస్ లేటర్ ఆన్ వీ వెంట్ టు అరబిందో ఆశ్రమం అనమాట. మీరు చూడాలి అని అనుకుంటే మీరు ముందే గూగుల్లో టైమింగ్స్ చెక్ చేసుకోండి. మధ్యాహ్నం లంచ్ టైంలో క్లోజ్ ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ ఏమంటే ఒక సమాధి లాగా ఉంటుంది. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ ఉంటాయి. చూడ్డానికి చాలా వైబ్ కెయాటిక్గా ఉంటుంది ప్లేస్ బాగా. సో అందుకని ఇది చూసాము వెళ్ళి. లేటర్ ఆన్ షాపింగ్కి అయితే వెళ్ళాము. మీకు పాండిచ్చేరి షాపింగ్ ఎక్కడ ఉంటుంది ఏమనేది ఐడియా లేకపోతే డైరెక్ట్లీ గో టు ఫ్రెంచ్ కాలనీ మిడిల్లో ఒక పోలీస్ స్టేషన్ వస్తుంది. పోలీస్ స్టేషన్కి ఆనుకొని ఉన్న స్ట్రీట్లోని ఫుల్ షాపింగ్, నెంబర్ ఆఫ్ షాప్స్, స్ట్రీట్ వెండర్స్, మంచి మంచి షాప్స్ ఇలా చాలా ఉంటాయి. సో షాప్స్ అన్నీ మీరు ఈ లాంగ్వేజ్ తెలుసుంటే ప్రాబ్లం ఏమి ఉండదు, మంచిగా బార్గెయిన్ చేయొచ్చు. బార్గెయిన్ చేయని రాని వాళ్ళకైతే టోటలీ వేస్ట్. అసలు స్ట్రీట్ షాపింగ్ చేయనే అవసరం లేదు నన్ను అడిగితే. మీరు 400 ఉండేది 100కి అడిగినా కూడా ఇస్తాడు. అది మనం బార్గెయిన్ చేసే దాంట్లో ఉంటుంది అనమాట. సో మేమైతే షాపింగ్ బాగా చేసాం. గైస్ నౌ వి ఆర్ గోయింగ్ టు షాపింగ్ అనమాట. పాండిచ్చేరిలో షాపింగ్ స్ట్రీట్కి అయితే వచ్చినాము. సో షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఏమేమి కొంటాం ఏమనేది మళ్ళీ చూపిస్తాను నేను మీకు.
మేము షాపింగ్ కంప్లీట్ చేసిన వెంటనే వర్షం స్టార్ట్ అయ్యింది, ఎందుకో తెలియదు. సో డైరెక్ట్గా స్కూటీ తీసుకొని ఇంకా మేము బీచ్ దగ్గరకు అయితే వచ్చాము. యాక్చువల్లీ వర్షంలో బీచ్ ఎప్పుడు చూడలేదు మేము, ఈవెన్ దో నేను చెన్నైలో ఉన్నా. ఎక్కువ రిస్కీ అనమాట వర్షంలో బీచ్కి వెళ్ళడం అనేది. సో బట్ ఈసారి మేము వెళ్ళి చూడాలి ఖచ్చితంగా అని చెప్పి పంతం కట్టుకొని వెళ్ళాము. సో ఆ టైంలోనే వర్షం పడింది, మంచిగా బీచ్ చూసాము. చెప్పాలంటే కొంచెం భయం వేసింది, ఏమంటారు వర్షం పడేటప్పుడు బీచ్ చూడడం కానీ గద్దలు ఇలా చుట్టూ తిరుగుతుండడంతో. రాక్ బీచ్లోనే ఒక బ్రిడ్జ్ అనేది పడిపోయి ఉంటుంది అనమాట, ఇట్లా బ్రోకెన్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది. సో ఇక్కడ చాలామంది షూట్స్ కోసం వస్తారు. సో మేము ఈ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము. సో మాతో పాటు మీరు కూడా చూసేసేయండి. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. సో ఫ్రేమ్ చూడడానికి చాలా ముచ్చటగా ఉంది కదా. లేటర్ ఆన్ మేము కూడా పిక్స్ దిగుదామని చెప్పి ఈ స్ట్రీట్కి అయితే వచ్చేసామన్నమాట. మీరు మంచిగా బ్యాక్గ్రౌండ్ ఉండి మంచిగా పిక్స్ దిగాలి అనుకుంటే సెలెన్స్ కిచెన్ అని గూగుల్లో టైప్ చేసి దెన్ లేటర్ ఆన్ పక్కన ఉండే స్ట్రీట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయండి. సో ఆ స్ట్రీట్సే మంచిగా బ్యాక్గ్రౌండ్ ఉండి మంచిగా పిక్స్ దిగడానికి ఉంటాయి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంటిల్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్.